ప్రదంగా ముంబై వచ్చాను. ఇక్కడ అన్ని చపాతీలు తినే ఫేస్లే గాని ఆవకాయ తినే ఆంధ్ర ఫేసే కనిపించలేదు. నా లాంగ్ లైఫ్ ఏమవుతుందో ఏమిటో. सर मैं तेलुगु वाला है, बम्बई का न्यू कमर है. जरा ये एड्रेस कितना है, कैसा है बोलो जी. అదేదో తెలుగులోనే అడగచ్చుగా. సార్ మీరు తెలుగు వాళ్ళ ఏం చేస్తుంటారు సార్? ఇక్కడ పాకి దుడ్లు కడుగుతాం. అయినా అడ్రస్ తెలియకుండా బాంబే రావడం ఏంటయ్యా? ఇక్కడ వంగితే వెనక నుంచి కత్తిరించేస్తారు, జాగ్రత్త. సార్ నేను ఎప్పుడైనా ఎక్కడైనా బీ కేర్ఫుల్ గా ఉంటాను సార్. అయ్యో అయ్యో టాక్సీ బ్యాగ్ బ్యాగ్, అయ్యో 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 నా బ్యాగ్ బ్యాగ్, అయ్యో బ్యాగ్. అన్ని దానిలోనే ఉండిపోయినాయి. అయ్యో అయ్యో అయ్యో. भाई साहब आंखें नहीं दिख रहा तो पागल है क्या? अरे आंखें है तो इंजीनियर है. इस देश में गंगा बहती है मेरा भाई, मेरा देश है, मेरा कुछ कुछ होता है. अरे అవి స్మరు హిందీలో పాస్పోర్ట్ వచ్చేసాం. ఈ ముంబైలో బ్రహ్మాండంగా బ్రతికోవచ్చు. మరి నా బ్యాగ్ ఏంటి అంకుల్ ఈరోజు ఇద్దరు చాలా హుషారుగా కనిపిస్తున్నారు? డాక్టర్ రాయ్యా, ఆవిడికి మనవడు రాత్రి కల్లోకి వస్తే పొద్దున్నే ఉత్సాహం వచ్చి వీణ పట్టు కూర్చుంటుంది. ఈయన తాళం వేస్తూ కూర్చుంటారు. ఏమిటో ఒకరి సంతోషం ఒకరు పంచుకుంటూ కాలక్షేపం చేస్తున్నాం. అంటే మీరు ఉత్సాహంగా ఉండడానికి మీ మనవడు కల్లో రావడమే గాని నా మందులు కారణం కాదంటారు. రాజ్యం, కూతురు ప్రసవానికి ఆంధ్ర వెళ్తానన్నావు, ఇంకా బయలుదేరలేదా? ఏంటోనమ్మా, నెల రోజులు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్లాలంటే బాధగా ఉంది. మాకీ ఒంటరితనం కొత్త కాదలేవి. నువ్వు వెళ్ళిరా, నీ కూతురికి 12 బిడ్డ పుట్టాలి. ఇదిగో దీంతో బంగారు గొలుసుకొని బిడ్డ మెండవే.
మీ ఇద్దరికి కళ్ళు కనిపించు అంటే జనం ఎవ్వరూ నమ్మరు. నా వాయిస్ వినగానే నన్ను మీరు గుర్తుపెట్టేశారు. మనిషి చేయదగలగానే ఆంటీ పని మనిషి పేరు చెప్పేసింది. ఆ దేవుడి యాక్సిడెంట్ లో కంటి చూపు తీసేసి మా జీవితాలను చీకటమయం చేసిన ఓ గొప్ప వరం కూడా ఇచ్చాడయ్యా. ఒక్కసారి ఎవరి మాట అయినా విన్నా, ఎవరినైనా తాకినా మళ్ళీ ఎప్పటికీ మర్చిపోం. కాకపోతే ఆవిడ అనారోగ్యంగా ఏదైనా ఉందంటే మా మనవడు దూరంగా ఉండటమే కారణం. మనవడు గురించి దిగులు పడే ఆంటీకి ఒకసారి మేజర్ హార్ట్ అటాక్ వచ్చింది. రెండోసారి రాకుండా మనం జాగ్రత్త పడాలి అంకుల్. అందుకేనయ్యా మనసులో ఏమీ పెట్టుకోకుండా బయటకు వచ్చి అటు ఇటు తిరుగు అంటాను. ఎందుకండి, ఎటు చూసినా చీకటే కదా అంటుంది. అసలు ఇదంతా ఎందుకు? మా మనవడు అమెరికా నుంచి వచ్చి ఇంట్లో అడుగు పెట్టని తర్వాత మీరు ఇంటికి రావాల్సిన పనే ఉండదు. వెళ్తాను. కోర్టులో హత్య కేసు విచారణ జరుగుతుంది, అది అయిపోయిన తర్వాత వెళ్తా. మడమ్మా ఆయన మీ వారా? అవును. మరి పోయినసారి వచ్చినప్పుడు ఇంకో ఆయన్ని చూపించావుగా. ఆయన నేను మర్చిపోయినా నువ్వు ఇంకా మర్చిపోలేదన్నమాట. అంకుల్ కాఫీ. అదేంటి మీ వాడిని మీ పాప డాడీ అనుకున్నా అంకుల్ అంటుంది? అది నా చిన్నప్పటి నుంచి అలవాట్లేండి. ఈయన మా నాన్నగారి దగ్గర అసిస్టెంట్ లాయర్ గా పనిచేసినప్పుడు అలాగే పిలిచేదాన్ని. ఏ అంకుల్? మొత్తానికి యంగ్లాయర్ ని పట్టావని దమయంతి చెప్పింది నిజమే? యంగ్లాయరా బొంగులాయరా? ఇప్పటికీ కోర్టు ఖర్చులకి కోర్టు తుక్కోడానికి నేనే వాళ్ళ డబ్బులు. ప్రాక్టీస్ ఉంటాయి కదా. చంపిన చాలా బుక్స్ ఉన్నాయి కదా. ఇవన్నీ అట్మాస్ఫియర్ కోసం. లేకపోతే ఈయన లాయర్ అని చెప్పినా ఎవరు నమ్మరు. మా ఆయన పోయిన తర్వాత ఈయన్ని ఒంటరిగా వదిలేస్తే చెడు తిరుగుళ్ళు తిరిగి చెడిపోతాడని నేనే ఉంచుకున్నాను. మణి, ఇప్పుడు ఆ పురాతన విషయాలన్నీ తమటం అవసరం ఉంటావా? మరి కుర్రాన్ని చేసుకున్నానని ఊరంతా ఆడుకొసుకుంటుంటే ఊరుకోమంటావా? పిమ్మట నేను కోర్టుకి వెళ్ళొస్తాను. పిదప వంట విషయం ఏర్పాటు చేస్తాను. ఏం నరసింహ గారు, వాడు మిమ్మల్ని తిడుతున్నాడు? నేను హిందీలో బాగా పూరండి. వాడేం తిడుతున్నాడో తెలియదు గానీ ఎందుకు తిడుతున్నాడో మాత్రం తెలుసు. ఎందుకు తిడుతున్నాడు? వీడు గుప్తా కేసులో ప్రథమ ముద్దాయండి. పిమ్మట వీడికి జామీన్ కట్టరా అని మా ప్యూన్ కప్పగంతుల రమేష్ గారికి డబ్బులు ఇచ్చి పంపించాను. ఇదప్ప వాడు డబ్బంతా ఖర్చు పెట్టేసుకుని కనపడకుండా తిరుగుతున్నాడు. తదుపరి వీడు నన్ను నరికేస్తానని వెంటపడుతున్నాడు. వాడు మిమ్మల్ని వదలడు. వాడు వదిలేసేదేంటి వాడు మొహం. వాడు బయటకు వచ్చేలోపు రమేష్ గారిని చెప్పేసి నేను లోపలికి వెళ్తా. నరసింహ, వస్తున్నా. ఏంటి ఆ మస్తాన్ గారు నేను చంపుతాను ఛాలెంజ్ చేసి వెళ్తున్నాడు? చాలా అన్యాయం కదా సార్. నేనుండగా వాడిని చంపలేడు. థ్యాంక్ యూ సార్. చంపితే నేనే నిన్ను చంపేస్తాను. అదేంటి సార్, ఇవాళ నన్ను అందరూ చంపడానికి క్యూలో వస్తున్నారండి సార్. నీలాంటి వాళ్ళు ఈ భూమికి భారమయ్యా. అదేంటి సార్, నా బరువు ఎంత అంటే 70 కిలోలు, మీలో సగం ఉంటాను. ఏడ్సవలే, ఆ మస్తాన్ నా రైట్ హ్యాండ్ అయ్యా. వాళ్ళు లోపల ఉంటే నేను హత్యలు ఎవరితో చేయించను? గుడ్ మార్నింగ్ సార్. నువ్వెవడరా బాబు డోర్ తో కొట్టి గుడ్ మార్నింగ్ సార్ అంటావు? నిన్ను తీసుకెళ్లి తగలయ్యా. డోర్ తో గుద్దడం కంటే కార్ తో గుద్దారు ఒక దెబ్బతో ప్రాణం పోతే. వేసుకో. నేను చెప్పే జాగ్రత్తగా విను. అలాగే సార్. 4 రోజుల లోపల నువ్వు మస్తాన్ని విడిపించాలి. ఏమట? మంచి పేరున్న బ్యాంకులో లాకర్ ఓపెన్ చేయించాలి. లాకర్ ఏంటి సార్, మీ పేరు మీద లాకర్ ఓపెన్ చేస్తాను. లాకర్ ఓపెన్ చేస్తాను సార్. నేను చెప్పిన ఈ 2 పనులు జరగలేదు, కోర్టు హాల్లో నేను నిలబెట్టి జడ్జి ముందే షూట్ చేసి పారేస్తాను. అది నేనేం చెప్పాను అలాగే చెప్పు. రిపిటేషన్ ఎందుకులే సార్, మాటల్లో డేంజర్ అర్థమైందిగా. వస్తాను సార్. మీకు ఈ చెట్టు కింద లాయర్ తప్ప ఎవరు దొరకలేదా? అక్కడే డ్రైనేజీలో కాలేశాం. ఈ రోజుల్లో చాలా మంది రాజకీయ నాయకులు పక్కన అసమర్థులు పెట్టుకుని షైన్ అయిపోతున్నారు. నేను అదే టైప్. అది నేనేం చెప్పాను అలాగే చెప్పు. నువ్వు ఆ టైపు. నువ్వు పోని. మణికంట, వెలిగించడానికి కర్పూరం ఇచ్చావు, తిప్పడానికి చేతులు ఇచ్చావు, గోక్కోవడానికి జంజం ఇచ్చావు. ఆ చేతులతోటే మందు మానేయడానికి నిగ్రహం కూడా ఇవ్వవయ్యా స్వామి. ఏ శాస్త్రి గారు దీక్ష? అవునయ్యా, మానసమాల వేసుకున్నాను. మందు మానేసే శక్తిని ప్రసాదించమని 36 రోజులు కఠోరమైన దీక్ష చేశాను. ఇంకొక 5 రోజులు చేస్తే బ్రాంతిని చూస్తేనే అసహ్యం వేస్తుంది. అవునవును, అప్పుడు విస్కీ స్టార్ట్ చేయొచ్చు. నీనోరు బడా నీ అమ్మకడు మాట. శుభవాన్ని మందు మానేద్దాం అనుకుంటే అదేం తీయమని రా వెధవన్నారు వెధవా. ఇదేం పని రా? ఏంటా నీ పూజల దెబ్బకి రూములు అగ్గిపెట్టలు కూడా కరువయ్యాయి. అయితే మాత్రం దీపారాధనతో సిగరెట్ వెలిగించుకుంటావా? నువ్వు బాగుపడవరా, నాశనం అయిపోతావు, సర్వనాశనం అయిపోతావు. నేను ఇప్పుడు పెద్ద బిల్ గేట్స్ ని నాశనం అయిపోవడానికి ఆల్రెడీ నాశనం అయిపోయి ఉన్నాను. నమస్కారం లేదు. ఈ దొంగ నమస్కారాలే వద్దు. అసలు నువ్వు మనిషివేనా? ఎందుకు వచ్చిందా డౌట్?
కష్టపడి భూపతి గారింట్లో ఉద్యోగం వేస్తే బాగా తాగి ఉద్యోగం పోగొట్టుకుంటావా? జాతకంలో గురుచండాల యోగం వల్ల అలా జరిగింది. అందుకే దీక్ష తీసుకుని మందు మానేశా. అఘోరించావు గాని నీ రూమ్మేట్ ఆ కప్పగంతుల రమేష్ గారు ఎక్కడ? ఇప్పుడే సిగరెట్ వెలిగించుని ఎవరి కొంప తగలడ్డానికి అదే పెళ్ళాడు. ఎందుకు? వాడు కనపడితే నేనే తగలబెడతామని. ఎక్కడికి పోతాడు దొంగ రాస్కెల్? ఏం చేశాడు లాయర్ గారు? ఒక హంతకుడికి జామీన్ కట్టరాని 50,000 రూపాయలు ఇచ్చి పంపిస్తే సొంతగా ఖర్చు పెట్టుకుని కనపడకుండా తిరుగుతాడా? వాడు కనపడితే రేప్ కేసు పెట్టి బొక్కలతో ఇస్తానని చెప్పు. నిన్ను కొట్టడం కాదురా, నిన్ను గొంతు మీద కాలేసి తొక్కి ఒరే కప్ప, ఎన్నో అప్పులు చేసి ఓంప్రదంగా మెకానిక్ షెడ్ పెట్టి నేను హెడ్ మెకానిక్ చేస్తే నాకే టప్ప గుర్తించి పెడిపోయావు. భయ్యా ఒక్క నిమిషం, నేను చెప్పేది నువ్వు. ఏంట్రా నువ్వు చెప్పేది? ఎవరో స్కూటర్ రిపేర్ చేయమనిస్తే ఓ ట్రైలేసి వస్తానని చెప్పి నోడివి అదే పోతా ఇక్కడ తెలియవు. ఎక్కడ స్కూటర్? సేఫ్టీగా ఉంది భయ్యా. సేఫ్టీగా